For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. అంతకుముందు ఎపిసోడ్లో మనం 1వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి, వాళ్ళ గుణ లక్షణాల గురించి, వాళ్ళు ఏ కలర్ వేసుకోవాలి, ఏ భగవంతుని పూజించాలి అనేది చాలా చక్కగా చెప్పారు మాకు. అలానే ఇప్పుడు 2వ తారీఖు పుట్టిన వాళ్ళు, ఆ 2వ తారీఖు నుంచి 2, 11, 20, 29 వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయమ్మా? తప్పకుండా నాన్న. సో 2వ నెంబరు అంటే ఏంటంటే మనకు ఒక మంచి చల్లగా రిసీవ్ చేసుకునే నెంబర్ కాంబినేషన్ అనేది. ఎందుకంటే చంద్రుడు ఒక చంద్రుడు కారకత్వం అనమాట. ఓకే, 1వ తారీఖున పుట్టిన వాళ్ళు సూర్యుడు, 2వ తారీఖున పుట్టిన వాళ్ళు చంద్రుడు. సో ఈ కారకత్వంలో ఉంటారు. సో అంటే మనకి నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి రాలేదు, నవగ్రహాల నుంచి వచ్చినవే. సో నవగ్రహాల్లోంచి ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మన మీద పనిచేస్తుంటాయి. పనిచేసే విధానంలో ఏంటంటే జాతకం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ సరిగ్గా తెలియని వాళ్ళకి, మేము ఈ తారీఖుని పుట్టాము మా ఇంట్లో చెప్తున్నారు అనేసి అంటే, ఆ 2వ నెంబర్ కాంబినేషన్స్ ఇలాంటి లక్షణాలు అంటే వీళ్ళవి చల్లగా చాలా కూల్గా ఉండే మనస్తత్వం ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏ విషయమైనా సేవాతత్వం కలిగిన వాళ్ళు. అంటే ఆకర్షణ, ఎక్కడ ఉన్నా ఒక ఆకర్షణ ఐడెంటిఫికేషన్ అవుతారు వీళ్ళు. ఆకర్షణీయంగా ఉంటారు. అంటే ఏదో సంథింగ్ వీళ్ళ దగ్గర ఒక పర్సనాలిటీ కనిపిస్తుంది అంట. అంటే అది సేవాతత్వం ఎక్కువగా ఉంటుంది. ఏ భావమైనా ఒక సేవ చేయడంలో వీళ్ళు ముందుంటారు, సర్వీస్ చేయడంలో ముందుంటారు. ఏ పనైనా మొహమాట ఉండదు, చాలా చాలా హంబుల్గా అనిపిస్తుంటారు. మాటలో హంబుల్నెస్ ఉంటుంది వీళ్ళది, చేతుల్లో హంబుల్నెస్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే 2వ నెంబర్ వాళ్ళకి చాలా వరకు క్రియేటివిటీ ఆలోచనలు మనకు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. దానివల్ల ఏంటి అంటే మనకి మెయిన్ మార్కెటింగ్ స్కిల్స్లో, మార్కెటింగ్ రంగాల్లో వీళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. వాళ్ళు చూడగానే ఎందుకు వీళ్ళు కొనాలనిపించింది అని అంటాం. ఎందుకు కొనాలనిపించిందో తెలియదు, వాళ్ళని చూసేసరికి మనకు కొనాలనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చేతుల్లో కానీ, వాళ్ళు చెప్పే విధానంలో కానీ మనకు అలా అనిపిస్తుంది. అది 2వ నెంబర్ అదృష్టం. అంటే మార్కెటింగ్ ఫీల్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు, క్రియేటివిటీస్గా ఎక్కువగా ఉంటారు. సో ఏ విషయమైనా సరే 2వ నెంబర్ అనగానే మనకి ఏంటంటే సేవ అనేది ఈజీగా వీళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి విషయంలోని. ఎక్కడైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఒక సాఫ్ట్ నేచర్, ఏదైనా గట్టిగా మాట్లాడితే తట్టుకోలేరు, ఎవరైనా గట్టిగా అరిస్తే అమ్మో ఇలాంటి అరుస్తాను అనే ఫీలింగ్, ఇలాంటివన్నీ లక్షణాలు ఈ 2వ నెంబర్ అనమాట. కూల్గా ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే అసలు మాట్లాడరు ఎవరితో. ఇంటికి చుట్టాలు వచ్చారు టప్పు లోపలికి వెళ్ళిపోయి తలపేసేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం, ఒక రకమైన పిరిగితనం, భయం. అది పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే. మామూలు 2వ నెంబర్ అంటే కొంచెం పెద్ద అవుతుంది కొద్దీ వాళ్ళు సేవ చేయడంలో, కలవడంలో లెవెల్స్ పెరుగుతాయి. కొంతమంది ఆడపిల్లల విషయంలో ఏంటంటే పేర్లో రాంగ్ నెంబర్స్ చాలా మందికి 2వ నెంబర్ ఆడపిల్లలకి, అంటే నేమ్ అనేది రాంగ్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏ పేరైనా తీసుకోండి, 2వ నెంబర్కి మ్యాచ్ అయిపోతే ఆ పిల్లలు కొంచెం మొండిగా, కొంచెం స్టబాన్గా, తర్వాత కొంచెం ఎలా ఉంటారంటే వీళ్ళు ఎవరితోటి మాట్లాడకుండా, వీళ్ళు పిరికి వాళ్ళ ధైర్యవంతుల అనేది డౌట్ వచ్చేలా విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా 2వ నెంబర్ లక్షణాలే. తర్వాత కొంతమంది అబ్బాయిలు ఇంట్లో అసలు ఏమి మాట్లాడరు, బయటికి వెళ్ళాక బయట అందరూ మీ అబ్బాయి చాలా మంచి తెలివైన వాడండి, భలే అందరినీ భలే కలుపుకుంటాడండి అంటే, సో అవునా వీడు కలుపుకుంటాడు, అసలు మా ఇంట్లో ఏం మాట్లాడే వీడు అసలు అని అనుకుంటుంటారు. సో ఈ లక్షణాలు కూడా ఈ 2వ నెంబర్. సరే పేర్లో ఉన్న నెంబర్స్ ఇంట్లో ఇన్ఫీరియారిటీస్ ఎక్కువగా ఉండి బయట కొంచెం ఫ్రీ అవ్వడం. కొంతమంది బయట ఇన్ఫీరియారిటీ పెట్టుకుని ఇంట్లో ఫ్రీగా తిరగడం, ఇంట్లో గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం, బయట దగ్గరకు వచ్చేటికి చాలా సాఫ్ట్గా, అసలు వీళ్ళు ఇంత గట్టిగా అరుస్తారు, అసలు గట్టిగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనిపించేటట్టు తేవడం, ఇలాంటివన్నీ కూడా ఈ 2వ నెంబర్ లక్షణాలు. సో ఎందుకు ఇంత వేరియేషన్స్ ఉన్నాయంటే 2వ నెంబర్కి చంద్రుడు ఒక కారకత్వం అంటే ఏంటంటే వాటర్ ప్లానెట్ ఇది. సో మనం నీళ్ళని ఒక ప్లేట్లో పోస్తే ప్లేట్ ఆకారంలో, గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారంలో, ఒక బిందులో పోస్తే బిందు ఆకారంలో అయిపోయినట్టుగా ఈ 2వ నెంబర్ వాళ్ళకి ప్రత్యేకంగా మంచి పేరు ఉండాలి. అంటే నెంబర్తో మ్యాచ్ అయ్యే మంచి పేరు ఉండాలి. సో ఎప్పుడైతే మంచి పేరు ఉంటుందో దీంట్లో వాళ్ళకున్న క్వాలిటీస్ బయటపడతాయి. కొంతమందికి పేర్లో పాటు అదృష్ట జాతకం కూడా ఉంటుంది. సో అది ఇంకా బ్రహ్మాండంగా సాగదీస్తుంది. అంటే వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అదృష్ట జాతకం ఉండి 2వ నెంబర్ ఉండి పేరు కుదిరిద్దంటే వాళ్ళు మనకి చాలా సూపర్ స్టార్స్ లాగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు 2వ నెంబర్ పుట్టారు. పవన్ కళ్యాణ్ అనే పేరు బాగుంది, ఆయన జాతకం బాగుంది, సో డేట్ ఆఫ్ బర్త్ 2వ నెంబర్. సో అందుకే అంత సేవతత్వం, అంత ఆకర్షణ. ఇప్పుడు ఆయన ఎవరు రమ్మని చెప్పారు కదా, ఓపిక కూడా చాలా ఓర్పు, అది జాతకంలో ఉండే లక్షణం. 2వ నెంబర్ లక్షణం కాదు, జాతకంలో ఉండే యోగం. సో ఆ యోగాల్లో ఉండే జాతకాల్లో ఏంటంటే కొన్ని విషయాల్లో పట్టుదల ఉండి ఓపికగా చేసుకుని వెళ్ళాలని తత్వం ఉంటుంది. సో 2వ నెంబర్ అనగానే ఆకర్షణ ఉండడం, విపరీతమైన ఫాలోయింగ్ కదా. ఆయన అంటే భగవంతులో కొలిచే వాళ్ళు ఉన్నారు. అవును.
ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కాదు, భగవంతుడే అనుకుంటారు ఆయన్ని. అలాగా కొలిచేయడానికి ఎనర్జీస్ రావడానికి కారణం ఏంటంటే ఆ కారకత్వం అనమాట. సో ఇలాంటి ఎనర్జీస్ రావడానికి కారణం 2వ నంబర్ కాంబినేషన్. అయితే దీనికి మనకి పేరు బాగుండాలి. సో పేరు బ్రహ్మాండంగా ఉందా, నిజంగా బ్రహ్మాండంగా వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. లేకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలకి ఫిట్స్ రావడం కానీ, తర్వాత కొంతమంది పిల్లలు టాయిలెట్ పెద్ద పోస్తూనే ఉంటారు బెడ్ మీద. సో ఇవన్నీ రీజన్స్ కూడా ఈ 2వ నంబర్ లక్షణాలు. సో వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలు. సో మనం జాగ్రత్తగా 2వ నంబర్లో పుట్టారు అంటే వాళ్ళకి మంచి పేరు పెట్టావా, సో పేరు బాగుందా, లేదు వీళ్ళు అన్ని విషయాలు యాక్టివ్ ఉన్నారు, బాగున్నారు, హెల్దీగా తిరుగుతున్నారంటే బాగున్నట్టు లెక్క. లేదు ఏదో దాంట్లో వీళ్ళు వెనకపడ్డారు, కొంతమంది ఎడ్యుకేషన్లో వెనకపడతారు, కొంతమంది మాట్లాడడంలో వెనకబడతారు, కొంతమంది ఎవరిని కలవకుండా ఉంటారు. సో 2వ నంబర్లో పేరు వీళ్ళు సెట్ అవ్వలేదని అర్థం. సో ఇలాంటి లక్షణాలు ఈ 2వ నంబర్ లక్షణాలు అన్న. అమ్మ మరి వీళ్ళు ఏ భగవంతుని పూజించాలి, ఏ రంగు దుస్తులు వేసుకోవాలి? సో 2వ నంబర్లో పుట్టిన ఎవరైనా సరే ఏంటంటే వీళ్ళు మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో వీళ్ళకి ఏ విషయమైనా సరే అంటే ఉద్యోగం చేయడం కంటే కూడా వీళ్ళు ఏదైనా మార్కెటింగ్ అంటే ఆ వ్యాపారం చేయడం ఇష్టపడతారు. సొంత వ్యాపారంగా సెల్ఫ్ గా వాళ్ళు మూవ్ అవ్వడం కానీ, సో ఎవరి దగ్గర పనిచేయడం కంటే నేను చేసుకోగలను నమ్మకంతో వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. సో అలా అక్కడ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువ చాలా మంది ఏంటంటే లాస్ అవుతుంటారు. ఎందుకు అంటే రీజన్ వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరైనా అడిగితే కరిగిపోయి ఇచ్చేస్తారు, మళ్ళీ తెచ్చుకోలేరు. మొహమాటం కాదు, మొహమాటం ఏమి ఉండదు వీళ్ళకి. కాకపోతే ఏంటంటే అడగలేరు, వాళ్ళ బాధ విని వీళ్ళకి మళ్ళీ కరిగిపోయి వచ్చేస్తారు వెనక్కి. చంద్రుడు కదా, కరిగే గుణం ఎక్కువ ఉంటుంది, కరిగిపోతుంది ఆటోమేటిక్ గా. మళ్ళీ వచ్చేస్తుంటారు, మళ్ళీ వెళ్తారు, డబ్బులు అడుగుతారు. లేదంటే గట్టిగా మాట్లాడతారు, అది రిలేషన్ మొత్తం బ్రేక్ అయిపోతుంది, మొత్తం డబ్బులు రావు. సో వ్యాపార లక్షణాల్లో కొంతమంది చాలా మంది లాస్ అవ్వడానికి కారణం కూడా ఇదే విషయం. తర్వాత ఎక్కువ మంది వీళ్ళ మీద నమ్మకంతో అప్పులు ఇచ్చేస్తుంటారు వీళ్ళకి. వీళ్ళు అప్పులు తీసేసుకుంటారు, డబ్బులు వచ్చేవాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో తీసుకొని చేసి ఇచ్చేదాళ్ళే అనుకుంటారు, కావద్దు. అది కూడా వాళ్ళ జాతకంలో ఉన్న యోగాలు బట్టి వాళ్ళకి డబ్బులు కొంతమంది అప్పులు ఈజీగా ఇచ్చేస్తారు, మళ్ళీ అవి వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు రావు, ఇవ్వడం కష్టం అవుతుంది. సో ఇవన్నీ లక్షణాల వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళు ఆరాధించవలసింది ఏంటంటే ముందు ఇంట్లో తల్లిని గౌరవించాలి. సో తల్లి అంటే చాలా ఇష్టం. చాలా మంది తల్లికి సేవ ఎక్కువ చేస్తుంటారు. చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో జనరల్ గా 2వ నంబర్ అంటేనే అమ్మ కూర్చుని అనమాట. చెప్పాలంటే అమ్మ అంటే ప్రాణం, అమ్మతో చాలా ప్రేమగా ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ అమ్మ దూరంగా ఉన్నా అమ్మకు నమస్కారం చేసి, అమ్మకి చెప్పకుండా ఏ పని చేయకుండా అమ్మకు నమస్కారం చేయడం, అమ్మకు చెప్పి వెళ్ళడం, కొంతమంది అమ్మని ఎదురు రమ్మని చెప్పడం, ఇలాంటి పనులు చేయడం వల్ల వీళ్ళకి మంచి కలిసి వస్తుంది. తర్వాత అమ్మ తర్వాత వచ్చిన తర్వాత భార్య, వీళ్ళు అమ్మని గౌరవంగా చూస్తారు, తర్వాత భార్యని గౌరవంగా చూస్తారు. ఆడవాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇస్తేనే వీళ్ళు కలిసి వస్తుంది. కొంతమంది ఇవ్వరు నాన్న, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది, నేమింగ్ ఉండదు కాబట్టి, నేమ్ తో ఉన్న నెంబర్ కాంబినేషన్ కూడా. సో 2వ నంబర్ లక్షణాలు అన్ని ఉన్నా కొంతమంది వైఫ్ కంటే ఎక్కువ మా తల్లికి ప్రయారిటీ ఇవ్వడం, కొంతమంది తల్లిదండ్రులకి ప్రయారిటీ ఇవ్వకుండా బయట గురువులకు లేదా బయట వాళ్ళు నచ్చిన వాళ్ళతో వెళ్ళడం, అలాంటివి కూడా ఉన్నాయి ఈ 2వ నంబర్లో. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ నెంబర్స్ ఈ 2వ నంబర్ మాట. ఒకలా ఉంటారు. అంటే మనకి పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు. సో పూర్ణచంద్రుడు ఒక కళలు ఏంటి, 16 కళలు ఎలా క్షీణిస్తుంది అనేది క్షీణచంద్రుడు అవుతుంటారు, ఎలా వృద్ధి చెందుతుంటుందో పూర్ణచంద్రుడు. సో వీళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కొన్నా ఒక రోజు ఇలా, ఒక రోజు ఒక రోజు కిందకి, ఒక రోజు పైకి అనేది ఉంటుంది. ఒక్కొక్క రోజు చాలా హ్యాపీ పర్సన్, నాకు లైఫ్ లో అన్ని వచ్చినట్టే అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక రోజు అసలు నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను, అసలు నేను భారంగా ఉన్నాను అని చెప్పే పిల్లలు కూడా ఇది. చాలా మంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం కూడా ఈ 2వ నంబర్ కాంబినేషన్, మానసికమైన ఇబ్బందులు. సో వీళ్ళకి ఖచ్చితంగా పేరుకున్న వీక్ నెంబర్ అయ్యి ఉంటే డెఫినెట్ గా అలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోగలుగుతాయి. 2వ తేదీలో పుట్టి నేమ్ వీక్ నెంబర్ అయ్యి ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సో నేమ్ స్ట్రాంగ్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది కాంబినేషన్స్ అనమాట. వీక్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఏ భగవంతుని పూజించాలంటారు? ఎవరైనా సరే 2వ నంబర్ పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఆరాధించాల్సింది ఏంటంటే అమ్మవారు, దుర్గా అమ్మవారిని ఆరాధించాలి. దుర్గా అమ్మవారు ఎందుకంటే వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉండాలి. ఏ విషయమైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉండాలి, ఆ విషయాన్ని విచక్షణ కోల్పోకుండా ఉండాలి. సో 2వ నంబర్లో ఏంటంటే ఎంత తెలివేదట్లు ఉన్నప్పటికీ, ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ వాళ్ళ మనసులో మాత్రం నేను ఒక ఒంటరిని అనే ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఒంటరిని వాడిని కాదు, నేను ఒంటరి దాన్ని కాదు అనే ఫీలింగ్ వాళ్ళకి బయటకు పోవాలంటే దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలి. సోమవారం పూట దుర్గమ్మవారి ఆలయానికి వెళ్ళడం, దుర్గమ్మవారి దగ్గర పూజ చేయించడం, తర్వాత దద్దోజనం నైవేద్యం పెట్టడం గుళ్ళో, దద్దోజనం సో తీసుకెళ్ళి నైవేద్యం పెట్టడం గుళ్ళో. తర్వాత సోమవారం పూట సాయంకాలం గోసేవ చేయడం వీళ్ళు. సో గోసేవ చేయడం వల్ల ఏమవుతుందంటే నవగ్రహాలు శాంతి అవుతుంది. సో వీళ్ళ జాతకం తెలిసినా తెలియకపోయినా, వాళ్ళ జాతకంలో ఎవరు ఏ గ్రహం యోగిస్తుందో తెలియదు. సోమవారం పూట గోశాలలో 1 గంట సేపు మొత్తం గోవులకి గడ్డి వేయడం, తర్వాత అన్ని శుభ్రంగా మొత్తం క్లీన్ చేయడం. ఇప్పుడు చాలా మంది గోశాలను క్లీన్ చేస్తుంటారు, అలా వీళ్ళకి సేవ చేసిన, లేదా గోవుకి గ్రాసం వేసిన, గోవుకి పాలకూర కానీ
ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆహారం పెట్టడం చేయడం వల్ల కూడా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్ బాగా బిల్డ్ అవుతుంటే డెవలప్ అవుతుంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. మరి వీళ్ళు ఏ రంగు వస్త్రాలు ధరించాలంటారు? సో వీళ్ళు కంపల్సరీగా వాడవలసిన కలర్స్ అయితే రెడ్ అయితే అసలు వాడకూడదు. రెడ్ అమ్మా. రెడ్ కలర్ వాడకూడదు. సో దుర్గమ్మ వారి ఆరాధన అంటే రెడ్ కలర్ మాల వేసుకోవాలి, వేసుకుంటారు. అవును. మాల వేసుకో అది వేరే విషయం, ఉమ్. అది వేసుకోవచ్చు. దుర్గమ్మ వారి ఆరాధన చేసిన వాళ్ళు, నవరాత్రులు చేసే వాళ్ళు ఆ రెడ్ కలర్ మాల వేసుకొని చేస్తారు. అది దీక్ష, అది ప్రాబ్లం లేదు. మామూలుగా ఏంటంటే అకేషన్స్లో ఫంక్షన్స్కి వాటికి రెడ్ కలర్ వేసుకొని వెళ్ళకూడదు. ఆ రెడ్ వీళ్ళకి అసలు పడదు, చాలా డేంజర్. తర్వాత బ్లూ, డార్క్ బ్లూ అంటే నావీ బ్లూ, అవి వీళ్ళకి పడదు. సో ఈ రెండు కాకుండా మిగతా ఏ కలర్స్ వాడినా పనికొస్తుంది వీళ్ళకి. సో వైట్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, పింక్ కలర్ బాగా కలిసి వస్తుంది, తర్వాత క్రీమ్ కలర్ కలిసి వస్తుంది. అంటే వీళ్ళు చంద్రుడు కారకం అంటున్నారు కాబట్టి చల్లని కలర్స్ అంటే లైట్ కలర్స్ అన్ని. లైట్ కలర్స్ ఇష్టపడవచ్చు. లైట్ కలర్స్ మంచిగా వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత అన్ని విషయాల్లో వీళ్ళు కొంచెం కూల్గా వెళ్ళే విషయాల్లో జరుగుతుంటాయి లైట్ కలర్స్ వాడటం వల్ల వీళ్ళకి వెళ్ళిన పనులు అనుకూలంగా అవడానికి. చాలా చక్కగా చెప్పారమ్మా, నమస్తే ధన్యవాదాలు. అమ్మ. శ్రీమాత్రే నమః.